నాకు సెక్స్ కోరికలు చాలా ఎక్కువ. తరచూ హస్తప్రయోగం చేస్తూ ఉంటాను. హస్తప్రయోగం చేసినప్పుడు 6 నిమిషాల్లో వీర్యం పడిపోతుంది. ఇలా త్వరగా వీర్యం పడిపోవడం శీఘ్రస్ఖలనం సమస్య కిందే వస్తుంది కదా. నాకు పెళ్ళైతే ఈ సమస్య ప్రాబ్లంగా మారుతుంది కదా. శీఘ్రస్ఖలనం సమస్య లేకుండా చేసుకోవాలంటే పెళ్ళికి ముందే ఎలా జాగ్రత్త పడాలి? సాధారణంగా పెళ్ళికి ముందు వీటిని పెద్ద పట్టించుకోము. పెళ్ళి అయ్యాక ఉంటేనే చేయదు. స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. స్టాప్ అండ్ స్టార్ట్ ప్రాక్టీస్ చేస్తే ముందు ఏం లేదండి, త్వరగా వీర్యం పడకుండా ఉండాలంటే మనసుని కంట్రోల్ చేసుకొని నేర్చుకోవాలి. అది మనకి స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్లో ఏంటవుతుంది, మనసుని అంత త్వరగా ఉద్రేకం చెందకుండా నిరోధించేటువంటి శక్తి మెదడుకి అలవడుతుంది, అభ్యాసం అవుతుంది. అంటే స్టాప్ అండ్ స్టార్ట్ అంటే ముందు అత్తరు మొదలెడతాడు, ఇలా చేస్తుంటాడు, వీర్యం వస్తుంది అన్న ఫీలింగ్ రాగానే ఒక 2 to 4 సెకండ్లు ఆపేస్తాడు. ఒకసారి 5 to 10 సెకండ్లు కూడా ఆపచ్చు. ఆ సెన్సేషన్ తగ్గిపోవాలి. సెన్సేషన్ తగ్గిపోయి వీర్యం పడదు, అంగం మెత్తపడదు, అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఎరక్షన్ వచ్చిందో ఆ మధ్యలో ఆపడం వల్ల ఏమాత్రం అంగం మెత్తడిపోదు. ఇక మరీ యాంగ్జైటీ టెన్షన్ ఉన్నవాళ్ళు తప్ప ఎవరికి అది నిలబడదు. మళ్ళీ అది అయిపోయి టెన్షన్, ఆ సెన్సేషన్ వీర్యం పడిపోతున్న సెన్సేషన్ తగ్గిపోగానే మళ్ళీ చేయడం 2 సార్లు 3 సార్లు ఇలాంటి మళ్ళీ వస్తుంది ఫీలింగ్, ఏది వీర్యం పడిపోతుంది అనే ఫీలింగ్ రాగా మళ్ళీ ఆపేయడం. వెంటనే ఆపేయాలి, అంతేగాని అబ్బా మళ్ళీ బాగుంది లేదు ఇంకొక స్ట్రోక్ ఇంకోసారి అలా ఊపేయడం అయిపోయింది పడిపోతుంది, అలా ఆపాలి. ఈ రంగు ఎప్పుడైతే అలా ఆపడం అలవాటు చేసి దాన్ని ఆపడం మళ్ళీ చేస్తాడో వాడికి ఆ వీర్యం పడకుండా నిలబెట్టుకునేటటువంటి శక్తి అలవడుతుంది. అది రోజుకి ఇలాగా రోజు 3 సార్లు చేస్తే ఒక నెల 10 రోజుల్లో కంట్రోల్ వచ్చేస్తుంది. ఏదైనా సరే అభ్యాసం అండి, అలవాటు చేసుకోవాలి. ఏదైనా సరే మీరు ఏ స్కిల్ అయినా సరే మనం చేస్తూ ఉంటేనే మనకు వస్తుంది, అని ఒక్కసారి రాదు. ఏ విద్య అయినా సరే మనం చేయాలి. అంటే సెక్స్ కూడా ఒక విద్యే, అది దానికి తగ్గట్టుగా చేయాలి. అంటే వీరిని త్వరగా పడకుండా ఉండాలంటే మనసుని కంట్రోల్ చేసుకోవడం, ఎక్సైట్ అవ్వకుండా కంట్రోల్ చేసుకోవడం. దీన్ని స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ మాస్టర్స్ అండ్ జాన్సన్ చేశారు. ఆయన చేసి 80% కేసుల్లో వండర్ఫుల్ రిజల్ట్స్ సాధించారు. 80% కేసుల్లో. ఎక్కడో 20% కేసులకి వాళ్ళ మనసు వాళ్ళ ఆపుకోలేసి తప్ప 80% కేసుల్లో ఎక్సలెంట్ రిజల్ట్ అచీవ్డ్. అంచేత మీరు కూడా చేసేది నాయబస్ ఖర్చు లేదు, కాళ్ళు అస్పెండ్ చేసినట్టుగా చేసేది లేదు రానప్పుడు అలా చేస్తుంటే దాదాపు ఒక 10 నిమిషాలు పావుగంట పడుతుంది. స్పెండ్ టైం ఫర్ 10 to 15 minutes అరగ చేస్తే రోజు 2-3 సార్లు అలా ప్రాక్టీస్ చేస్తే మనసుకి అభ్యాసం అవుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.